రెడ్డి టైంలో పోలీసులు పెట్టేశారు, ఎవరో వెళ్ళి చూడటానికి కూడా వీల్లేదు. అప్పుడు వెళ్ళి చూస్తే మనకేం అర్థం అవ్వదు, ఇప్పుడు చూడకపోయినా ఏం అర్థం అవ్వదు. పోలవరం అంటే అందరి దృష్టిలో ఏంటంటే ఇదో శ్రీశైలం లాగో, నాగార్జున సాగర్ లాగో, బాక్రా లంగం లాగో ఏదో ఒక డ్యామ్ కడతారు, వాటర్ వస్తుంది అనుకుంటున్నారు. పోలవరం అనేది పూర్తయితే సుమారు 2000 టీఎంసీ మీద ఆంధ్రప్రదేశ్కి అధికారం వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? పోలవరం కట్టిన చోట నుంచి ధవళేశ్వరం మధ్యలో ఇంకో రాష్ట్రం ఏర్పడడానికి అవకాశం లేదు. అందుకని ప్రతి సంవత్సరం 2000 టీఎంసీ పోలవరం దాటుకుని గోదావరిలో కలిసిపోతుంది. మనకు పోలవరం కెపాసిటీ 100 టీఎంసీయా 90 టీఎంసీయా కాదు. ఈ వాటర్ని మొత్తం ఇటు రాయలసీమ దాకా అటు శ్రీకాకుళం దాకా మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. కావాలంటే ఒరిస్సాకి ఇవ్వచ్చు, తెలంగాణకి ఇవ్వచ్చు. చిన్న చిన్న పంపులు పెట్టుకుంటే సరిపోతుంది. రాజశేఖర రెడ్డి టైంలోనే ఇది ఆలోచించాడు ఆయన. ఆలోచించి తుని పాయకరావుపేట దాటిన తర్వాత ఒక 30 టీఎంసీ ఆ కొండల మధ్య పెట్టచ్చని అదొకటి తయారు చేశారు. అలాగే విజయవాడ దగ్గర కొండపల్లి అని ఉంటుంది, కొండపల్లి ఇబ్రహీంపట్నం ఆ కొండల మధ్య అక్కడ ఒక 40 టీఎంసీ స్టోర్ చేసుకోవచ్చు అని. ఎప్పుడైతే గోదావరిలో వాటర్ సర్ప్లస్గా ఉందో వెంటనే ఆ కెనాల్ వదలటం, అక్కడ పంపులు చిన్న పంపులు పెద్ద ఖర్చు కూడా అవ్వదు. వాళ్ళు కిలోమీటర్ పంపులు పెట్టి తోడుతున్నారు. మనకేముండదు 10 మీటర్లు 20 మీటర్లు. ఇప్పుడు ఈ జగ్గంపేట వైపు నుంచి వాటర్ తీసుకెళ్తుంటే కొంచెం అక్కడ లేదంటే ఎత్తు వచ్చిందంటే అక్కడ కాలాల్లోంచి ఒక 20 మీటర్లు పంపు పెడతారు, పెట్టి ఒక చిన్న రిజర్వాయర్ కట్టి దానిలోంచి ఇస్తారు. ఇక రాబోయే రోజుల్లో ప్రపంచంలో జరిగేవన్నీ వాటర్ వార్సే అని అనుకుంటున్న సమయంలో మనకి ఇంత సర్ప్లస్ వాటర్. ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏమనుకుందంటే ఎంత వ్యతిరేకత వచ్చినా పోలవరం అవడంతో మొత్తం పోతుంది. పోలవరం పూర్తయ్యేటప్పటికి 80 to 85% కెనాల్ ఇరిగేషన్ జరుగుతున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏషియాలోనే పెద్ద రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుంది. ఎక్కడ ఇలాంటిది ఎక్కడ ఉండదు అసలు. అంత వాటర్ యూటిలైజేషన్ చేసుకోవచ్చు. మనది అగ్రికల్చర్ స్టేట్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇండస్ట్రీ రాలేదంటే ఇండస్ట్రీ ఎందుకు వస్తుందండి? వాడికి బాగుంటే వస్తుంది. మన కోసం త్యాగం చేయడానికి ఎవడో ఇండస్ట్రియలిస్ట్ రాడు. 10 ఎకరాల ఇండస్ట్రీ పెట్టుకునే చోట నీకు 100 ఎకరాలు ఇస్తాం అంటే వస్తారు, మిగతా 90 రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకోవడానికి. ఇండస్ట్రీ రాలేదన్న గొడవే చేస్తారు. కానీ మనకి ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సింది పోలవరం ప్రాజెక్టు. దాని మీద గట్టిగా ఏదంటే పార్లమెంట్లో మాట్లాడుతున్నాం కదండి అంటారు. మాట్లాడడం కూడా కావాలి. ఎందుకు ఇవ్వట్లేదో నిలదీయగలగాలి, దిగ్బంధనం చేయగలగాలి పార్లమెంట్లో. మిగతా పార్టీలు అన్నీ కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. పోనీ ఇది ఏమన్నా కొత్త కోరిక కాదు, తీరిపోయిన కోరిక. అమలు చేయట్లేదంతే. దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకపోతే మళ్ళీ మామూలుగా స్టార్ట్ అయింది, మళ్ళీ ఎలక్షన్లో స్టార్ట్ అవుతుంది. నేను వస్తే అది తీసుకొస్తా, నేను వస్తే ఇది తీసుకొస్తా. ఇదే 2 పార్టీలు చెప్తాయి. 10 ఏళ్లలో 2 పార్టీలు 2 ఐదులు పరిపాలించే కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డికి 4-5 నెలల్లో 5 ఏళ్ళు అవుతుంది. దీంట్లో ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏమేంటి సాధించగలిగారు చెప్పండి ఒక్కసారి. చంద్రబాబు నాయుడు గారిది సాధించలేకపోయాడని ఆయన ఓడించారు, మిమ్మల్ని గెలిపించారు ఎవడో ఊహించినంత మెజార్టీతో. మీరేం చేశారు? ఎక్కడ దీన్ని రిప్రజెంట్ చేశారు? దీని మీద ఎవరితో మాట్లాడారు? ఇప్పుడు క్లియర్గా నిన్న మొన్న ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలవరం 2026 దాకా అవ్వదు అని యూనియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఫస్ట్ ఫేజ్ అంటే అది ఎప్పుడో అయిపోవాలి. దానికోసం అసలు ఇది నేషనల్ ప్రాజెక్ట్ అవ్వక్కల. ఫస్ట్ ఫేజ్ ఏంటి? ఒక ఆనకట్ట. మనకు అది ఎప్పుడైతే 45 మీటర్ల ఎత్తుకొస్తుందో అప్పుడు పవర్ రావటం దాంట్లోంచి ఇవన్నీ జరుగుతాయి. కానీ 41 మీటర్ల ఎత్తులో అంటే అది ఒక ఆనకట్ట, ధవళేశ్వరం ఆనకట్టలాగా అక్కడ ఆనకట్ట వస్తుంది. దానికి పెద్ద ముంపు కూడా ఉండదు. అది ఎప్పుడు అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైతే అప్పుడే కట్టేసింది. 41 మీటర్లు అయితే మొదలుపెట్టాడు కూడా, కాలువలు కూడా తవ్వాడు. వాటర్ అన్నది మెయిన్ ప్రధానమైనటువంటి అంశమై తెలిసి కూడా నిన్న మొన్న చూశారుగా తెలంగాణ అసెంబ్లీ అంతా వాటర్ గొడవే అవుతుంది. వాటర్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఇంపార్టెన్స్ అటువంటిది. ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో సరైనటువంటి శ్రద్ధ 2 ప్రభుత్వాలు చూపించలేదని చెప్పడానికి నాకేమి కూడా సందేహం లేదు. రేపు కొత్తగా మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఈయన ఎంత ఇస్తాడా ఆయన ఎంత ఇస్తాడు అన్న దాని మీద రన్ అవుతుంది తప్ప, నెగ్గితే నేను మీకు 3000 5000 చేస్తాను, ఒక ఆయన ఇంకో ఆయన 5000 7000 చేస్తాను, ఇదే గొడవ చేస్తున్నారు తప్ప మనం విడిపోయినప్పుడు మనకి ఇష్టం లేకుండా మన బయటికి గంటేసినప్పుడు ఏదైతే మనకు తుండుగుడ్డ మీదేసి భుజం మీదేసి ఇది కొట్టారా నీకు పో అవతలకని తోస్తే బయటికి రాగానే తుండుగుడ్డ కూడా లాగేశారు. దాన్ని కూడా తీసుకోలేకపోతే ఇంకెందుకు అసలు? ఎందుకు ఈ ఎలక్షన్లో ఏం చేద్దానికి? మనకు రైట్ కూడా మనం సాధించుకోలేకపోతే నేను ఇది చెప్పడానికే 10 ఏళ్ళు పూర్తయింది. 10 ఏళ్ళు పూర్తయ్యాక ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే డిసప్పాయింట్మెంట్ తప్ప ఏమీ లేదు. ఎప్పటికైనా కోర్టులో కేసుకి ఎవరినైనా పెద్ద అడ్వకేట్ని పంపించి
వాదనలు ప్రారంభించేయండి. నేను సరిపోను, నేను దాన్ని బతికించి ఉంచడానికే సరిపోతున్నా. అది కూడా అక్కడికి వెళ్ళి ఏమో ఏ రోజు నేను ఒక్కడే అయితే వీడు ఇంతేనండి, వీడు ఇలా వచ్చిదే గొడవ, వీడు తప్ప ఎవ్వడికి పట్టలేదు స్టేట్లో, ఎందుకు వీడికి ఏం పని లేదా, టైం లేదు, ఖాళీగా ఉండేలా వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నాడు అని చెప్పి కొట్టేస్తారు. ఎప్పుడో కేసు డిస్మిస్ అంటారు, లేదా ఆ పక్కన పెట్టేయండి, దీన్ని ఇప్పుడు ఏం చేయక్కర్లేదు అంటారు. గవర్నమెంట్ ఎంటర్ అయిందనగానే నేను చాలా సంతోషించి ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు కూడా తెలియజేశాం. గవర్నమెంట్ ఎంటర్ అయిందనగానే ఎందుకు ఈ ఎంటర్ ఏంటి, ఇది ఏమి దానివల్ల ప్రయోజనం లేకపోతే వెంటనే అడ్వాన్స్ డేట్ తీసుకోండి. మీరు ఎలక్షన్కి వెళ్ళే లోపులోనే అడ్వాన్స్ డేట్, ఒక సీనియర్ వచ్చి అడిగితే వెంటనే ఇస్తారు. అడ్వాన్స్ డేట్ తీసుకోండి, తీసుకుని జరిగింది తప్పు, ఏపీ రీఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, 100% ఇంప్లిమెంట్ చేయాలి అని కోర్టు చేత చెప్పించండి. ఎఫిడేవిట్ బాగా వేశారు, ఎఫిడేవిట్లో అన్నీ వేశారు. అసలు ఈ డివిజనే ఏ బేస్ మీద డివిజన్ చేశారని కూడా అడిగారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిగింది. మనకు అక్కడి నుంచి రావాల్సినవి సుమారు 1,40,000 కోట్ల రూపాయలు మనకి తెలంగాణకి మనకి డిస్ప్యూటెడ్ మనీ, ఈ షెడ్యూల్ 10, 11, 9, 10 దాని మీద అసలు ఏమీ ఉండదు. మేము ఏమంటారు వాళ్ళు, వీళ్ళు ఏం అడగరు. పవర్ అడ్జస్ట్మెంట్ ఏదో చేసుకుంది, అదో 3,000, 4,000 కోట్లు ఉంది, అది రాదు. ఏంటి మనకి ఎక్కడ, ఇటు తెలంగాణ గవర్నమెంట్ తోటి బలహీనతే, కేంద్ర ప్రభుత్వంతో బలహీనతే, అందరితోటి మనకి ఎందుకు? మీరు అడుగుతున్నది మీకోసమా, స్టేట్ కోసం కదా. ఎందుకు మనం ఆ బలహీనతలో ఉన్నాం అనేటువంటి ఇంప్రెషన్ ఇవ్వాలి? అసలు అడగండి, ఖచ్చితంగా అడగండి. మనకి ఎందుకు ఇంత లేటు, 10 ఏళ్ళు లేటా? చాలా దురదృష్టకరమైన విషయం. ఈవేళ మిమ్మల్ని అందరినీ ఆదివారం ఇబ్బంది పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈవేళ సిగ్నిఫికెంట్ డే, చాలా బ్లాక్ డే. ఈ బ్లాక్ డే అన్నది నేను అన్నమాట కాదు. అవునే, మన లోకుగా ఉంటే ఏమనేమంటారు? ఇదిగో ఇది అమిత్ షా గారు 6/8/2019 నాడు లోక్సభలో ఇచ్చిన స్పీచ్. సార్, త్రూ దిస్ లోక్సభ ఐ వాంట్ టు టెల్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర, తెలంగాణ and also the people of the rest of the country what discussion they did. A proposal is sent which was rejected by the government of AP with 2/3 majority in Andhra Assembly. The doors of Lok Sabha were closed. Marshals have lifted the MPs and have thrown them out. That day is the black day. ఇది ఎప్పుడు కాశ్మీర్ చేస్తున్నప్పుడు 370 రద్దు చేస్తున్నప్పుడు ఇచ్చిన స్పీచ్. Today is not the black day. That day is the black day. Now you are telling we are not following the rules. Don't forget, your ruling was a black day. Local assembly and local upper house, ante council, felt that